ఓకేనండి. మంచి ఆదరణ కలిగించే ఒక మాటని సమాజానికి అందించాలని నేను ఆశపడుతున్నాను. సమాజంలో మనం చూసినట్లయితే రకరకాల సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఒక ఆదరణ కలిగించే చక్కటి మాట చెప్తున్నాను. ఆలకించండి, ఆలోచించండి. నిజంగా ఈ సమస్యల వల్ల ఎలాంటి ప్రమాదాలకి కుటుంబాలు గురైపోతున్నాయో, ఎలాంటి పరిస్థితులకి జారెళ్ళిపోతున్నారో మనుషులు మనం చూస్తే నిజంగా ఉంటేనే ఆత్మహత్యలు చేసుకోవటం, ఉంటూనే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవటం. ఎందుకంటే సమస్య వచ్చిందని. నిజంగా చెప్తున్నాను, సమస్య వచ్చిందని కుటుంబాన్ని విడిచిపెట్టి, సమస్య వచ్చిందని నువ్వు చనిపోతానికి వెళ్ళిపోతే, సమస్య వచ్చిందని నువ్వు ఏదో చేసుకోవాలని చూసుకుంటే నువ్వు నీలో దేవుడు వాక్యం లేదని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను, నీటిలో పడ్డవాడు ప్రతివాడు చనిపోడు, ఈత రానోడు మాత్రమే చనిపోతాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే సమస్య వచ్చినోడు ప్రతివాడు చనిపోకూడదు, వాక్యం లేనోడు మాత్రమే చనిపోతాడు. అర్థమైందా? నువ్వు ఎలాగైతే సముద్రంలో ఓడ పగిలిపోయి ఓడ మునిగిపోతే నిజంగా కొంతమంది చనిపోయినా మరికొంతమంది బ్రతుకుతున్నారంటే ఆ సమస్య దేనివల్ల? సమస్య ఓడ వల్ల. దేనివల్ల సమస్య? నీటి వల్ల. దేనివల్ల సమస్య? సముద్రము వల్ల. సముద్రాన్ని ఈదుకుంటూ వస్తున్నావంటే నీకు ఈత వచ్చని అర్థం. అలాగే సమస్య ఒక సముద్రం అయితే, సముద్రమే ఒక సమస్య అయితే నువ్వు ఈదేసావు కదా, బ్రతికేవు కదా. అలాగే నీకొచ్చిన సమస్య ఒక సముద్రం అనుకుని వాక్యం అనే ఈతతో నువ్వు ఈత కొట్టుకుంటూ సభ్య సమాజాన్ని బ్రతికించాలి. అంతేగాని ఏదో అయిపోతానండి, ఏదో వెళ్ళిపోతానండి, ఏదో చనిపోతానండి ఎందుకండి? దేవుడు పిల్లలు, దేవుడు అనుగ్రహంతో బ్రతికేవారు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల సముద్రములో, శ్రమల సంఖ్యలలో, సముద్ర కెరటాలలో ఎదురాడి ఈదేవాడే క్రైస్తవుడు. ఓకే, బాయ్.